ద నెక్స్ట్ చిట్టా ఏందనంటే ఫ్రెండ్స్, సిద్ధరామయ్య కాంగ్రెస్లా నిన్న ఆడ ఇయాల ఈడ కాబట్టి కాంగ్రెస్ సిద్ధరామయ్య ఒక గంభీరమైన ఆరోపణ చేసిండు. ఏందనంటే కోవిడ్ టైంలలో ఏవైతే మనము వ్యాక్సిన్స్ ఇచ్చినాం కదా, ఆ వ్యాక్సిన్స్ చాలా డేంజర్ అని, దానివి చాలా డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయని, ఆ వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయని వగేరా వగేరా ఆయన శైలిలా ఒక గంభీరమైన ఆరోపణ చేసిండు. మళ్ళీ ఈ గంభీరమైన ఆరోపణ ఎప్పుడు చేసిండు అని చెప్పి మాట్లాడితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇవాళ భారత్ యొక్క అస్తిత్వాన్నే క్వశ్చన్ చేసిండా, లేక భారత్ యొక్క పరిశోధనను క్వశ్చన్ చేసిండా, భారత్ యొక్క వైద్య నిపుణులను క్వశ్చన్ చేసిండా, లేకపోతే భారతీయులకే అవమానపరిచేటట్టు ప్రశ్నించిండా అనేది ఒక క్వశ్చన్ అనేది ఇవాళ ఒక క్వశ్చన్. అయితే ఇది ఎప్పుడు జరిగింది తెలుసా ఫ్రెండ్స్ మీకు? సిద్ధరామయ్యకు డికే శివకుమార్కి రాజకీయ పోరు మళ్ళీ మొదలైంది. ఏవైతే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో డికే శివకుమార్ గారు ఎవరైతే చెప్పినరో వాటికి ట్రాన్స్ఫర్స్ సిద్ధరామయ్య చేయకుండా ఆయన మనుషులనే పెట్టుకొని చేసిండంట. దాని ఆ కొట్లాట జర తారాస్థాయికి పోయిందంట, నాకు తెలిసి అధిష్టానానికి కూడా పోయిందంట. సో వాళ్ళు గంగల పడని మనకు సంబంధం లేదు, కానీ ఈ కొట్లాట ఏమైందని అసలు నిజమేంటి? సిద్ధరామయ్య డైవర్జెంట్ టాక్టిక్స్, నాకు తెలిసి మన రేవంత్ అన్న ఆడికనే మొదలెట్టుంటాడు తన రాజకీయ చతురత. ఏది ఈ డైవర్జెంట్ టాక్టిక్స్ ఉంటాయి చూడు, ఆడికనే మొదలెట్టుంటాడు. ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, స్టేట్మెంట్ ఉంది కదా, ఈ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక సిద్ధరామయ్య ఏమని ఇస్తాడంటే, సడన్ కార్డియాక్ డెత్స్ అవుతున్నాయట, అంటే మన గుండెపోటు వస్తున్నదట, పబ్లిక్ హెల్త్ అకౌంటబిలిటీ ఎవరి బాధ్యత అని చెప్పి కేంద్ర సర్కార్ని నిలదీస్తున్నాడు. ఒక్క నెలలనే సుమారు 20 మంది హసన్ డిస్ట్రిక్ట్లా ప్రాణాలు కోల్పోయారట గుండెపోటుతో అని చెప్పి సిద్ధరామయ్య గారు ట్వీట్ చేసిండ్రు. ఆయన ఏమన్నాడంటే, ఒక హై లెవెల్ కమిటీ పెట్టి, ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఒక నెల రోజుల లోపల కంప్లీట్గా దీని మీద కమిటీ, నెల రోజులు కూడా కాదు 10 రోజులల్లా కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వాలా, రిపోర్ట్ తీసుకున్న తర్వాత నేను భారతదేశంలో ప్రతి భారతీయుడిని కదిలిచ్చే ప్రయత్నం చేస్తా, ఎస్పెషల్లీ కర్ణాటకలోనే అయితే నేను ఇది బట్టబయలు చేస్తా అని చెప్పిండు. ఆయన ఏమంటాడంటే, ఈ COVID-19 ఏదైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో ఇందులో ఏమన్నా అడ్వర్స్ రియాక్షన్స్ ఉన్నాయా ఈ వ్యాక్సినేషన్స్కి అని చెప్పి ఆ లింక్ తీసే ప్రయత్నం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ లీడర్షిప్ ఏదైతుందో, మనుషులు చచ్చిపోతుంటే దాన్ని పొలిటిసైజ్ చేసి వ్యాక్సిన్ ఇచ్చిండ్రు ఎక్సెట్రా అని మాట్లాడిన రోజుడు దాని మీద లొలి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు సిద్ధరామయ్య. ఆయన ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాడు కొన్ని ఆధారాలు. టెలిగ్రాఫ్ ఏప్రిల్ 2024 వచ్చిన కథనాల ప్రకారము ఆస్ట్రాజెనికా ఏదైతే చెప్పిందో ఖుద్ యాక్సెప్ట్ చేసిందట. ఆస్ట్రాజెనికా ఏమని యాక్సెప్ట్ చేసింది ఆస్ట్రాజెనికా అని అంటే, ఏ వ్యాక్సిన్ తయారు చేసినా కొన్ని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కార్డియాక్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు అని చెప్పి సార్ చెప్పిండు. ఎవరు? ఆస్ట్రాజెనికా సార్లు చెప్పిరట. అయితే మళ్ళా మీకు ఏదైనా చెస్ట్ పెయిన్ వచ్చినా, బ్రీతింగ్ చేసుకోనికి ఏదైనా ఇబ్బంది కలిగినా, కొంచెం ఏమన్నా ఛాతీలా డిస్కంఫర్ట్ అయినా ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్కి పోండ్రి అని చెప్పి సో సిద్ధరామయ్య గారు చెప్పిన ప్రకారం ఏంటంటే, వ్యాక్సిన్ వల్ల కార్డియాక్ అరెస్ట్లు వస్తున్నాయి, ఆస్ట్రాజెనికా ఏం చెప్పిండు, ఇవన్నీ చెప్పిండు. దానికి మన కిరణ్ మజుందార్ షా, COVID-19 వ్యాక్సిన్స్ డెవలప్డ్ ఇన్ ఇండియా వేర్ అప్రూవ్డ్ అండర్ ది, అయితే కిరణ్ మజుందార్ షా ఏమని మాట్లాడతారంటే, ఈ వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో EUA పరిగణనలోకి తీసుకొని తయారు చేసిండ్రు అని చెప్పిండ్రు. ఈ EUA ఏంది అని అంటే, ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్, అంటే ఎమర్జెన్సీ టైంలలోనే యూజ్ చేయాల్సిన ఈ వ్యాక్సిన్స్. దీనికి రూల్స్ అండ్ ప్రొసీజర్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి మిస్ఇన్ఫర్మేషన్లు స్ప్రెడ్ చేయొద్దు. EUA ప్రొసీజర్స్ ప్రోటోకాల్స్ అన్నీ పరిగణనలోకి తీసుకోవాలా, పరిగణనలోకి తీసుకున్న తర్వాత దీని మీద మనం మాట్లాడాలా అని చెప్పి కిరణ్ మజుందార్ షా మాట్లాడతారు. అసలు లొల్లేంది డీకోడ్ చేసి మాట్లాడితే సిద్ధరామయ్య గారికి అగర్ మనం మాట్లాడాలా, జవాబు ఇవ్వాలని అంటే, అసలు సైంటిఫిక్ కంటెక్స్ట్ ఫార్ ఎమర్జెన్సీ అప్రూవల్ ఏంది అంటే, నువ్వు ఒక ఎమర్జెన్సీ అప్రూవల్లో ఒక వ్యాక్సిన్ తయారు చేయాలనంటే నీ రీసెర్చ్ ఎట్లుండాలా అని చెప్పి మాట్లాడితే, COVID-19 అనే పాండమిక్లో వచ్చిన వ్యాక్సిన్ అనేది ఒక ఎమర్జెన్సీ అప్రూవల్ బేస్డ్ వ్యాక్సిన్. దీని బెనిఫిట్ రిస్క్ అనాలిసిస్ ముందే పరిగణనలోకి తీసుకొని సిచ్యువేషన్ అర్జెన్సీ డిమాండ్ చేసింది. అటప్పుడున్న ఏం చేసిందనంటే, మనుషుల ప్రాణాలు ఖచ్చితంగా కాపాడాలి కాబట్టి సపోజ్ ఒక 20 మంది పైన దీన్ని టెస్ట్ చేసేది ఉంటే 5 మంది మీద 6 మంది మీద టెస్ట్ చేసి దీన్ని బయటికి ఇస్తారు. దీన్ని ఏమని అంటారంటే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అని అంటారు. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచ దేశాలు ఇట్లనే ఈ వ్యాక్సిన్లు తయారు చేసినాయి. ఈ సిచ్యువేషన్ని డిమాండ్ చేస్తాయి, ఆ అర్జెన్సీని డిమాండ్ చేస్తుంది. ఈ సిచ్యువేషన్ ఎందుకు డిమాండ్ అవుతుంది గిరీష్? డిమాండ్ సిచ్యువేషన్ చేస్తే మనం చేస్తామనంటే, ఈ కోవిడ్ పాండమిక్ అనేది నెలకు వచ్చింది కాదు ఫ్రెండ్స్, సంవత్సరానికి వచ్చింది కాదు ఫ్రెండ్స్.
10 సంవత్సరాలకు వచ్చింది కాదు ఫ్రెండ్స్, 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. ఎవ్రీ సెంచరీకి ఇగో ఇట్లాంటి ఏమంటారు పాండమిక్ వచ్చింది. అప్పుడు ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్లలో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అనే ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈ వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. అయితే జెనెటిక్ వేరియబిలిటీ అంటే జెనెటిక్ వేరియబిలిటీ నా జీన్స్ వేరే ఉంటాయి, వాళ్ళ జీన్స్ వేరే ఉంటాయి, నా బాడీ వేరే ఉంటుంది, నా ఇమ్యూన్ సిస్టమ్ వేరే ఉంటుంది, వాళ్ళది వేరే ఉంటుంది. అయితే ఈ ఇమ్యూన్ సిస్టమ్ జెనెటిక్ వేరియబిలిటీ ఏదైతే ఉంటుందో దీన్ని ఎట్లా మనం దీని మీద మనం ఎట్లా మాట్లాడగలుగుతాం అని అంటే, ఈ జెనెటిక్ డైవర్సిటీ ఏదైతే ఉంటుందో డిఫరెంట్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఉంటుంది. అంటే నాకు జ్వరం 2 రోజులలో వచ్చిందొచ్చు, నాకు 10 రోజులైనా జ్వరం తక్కువ కాలేదొచ్చు, ఇంకొకటికి కేవలం స్మెల్ పోయిందొచ్చు, ఇంకొకటికి ఏం లేకున్నా అరే ఒకసారి టెస్ట్ చేయించుకుంటే పోతే కదా అంటే వాడికి కూడా కోవిడ్ సిమ్టమ్స్ కనబడ్డాయి, కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇట్లాంటివి మనం ఎన్నో చూసినాం. అరే నాకేం జ్వరం రాలే, దగ్గు రాలే, తుమ్ము రాలే, నా ఛాతీలో ఏం కంజెషన్ లేకుండే రాబాయ్, నేను మంచిగుండా కానీ టెస్ట్ చేసుకుంటే మాత్రం కోవిడ్ వచ్చింది. జెనెటిక్ వేరియబిలిటీ, ఇమ్యూన్ రెస్పాన్స్. అయితే ఇందులో ఏమైందనంటే ఫ్రెండ్స్, నువ్వు జర మంచిగా ఫిజికల్లీ ఫిట్ ఉండి మంచిగా పౌష్టికాహారం తింటే నీకు ఇట్లాంటి రోగాలు రావు అన్నప్పుడు బాగా సోషల్ మీడియాలలో కొన్ని సర్క్యులేట్ అయినాయి. అప్పుడు ఏం చేశారంటే ఈ జ్వరంలలో కూడా బాగా వాకింగ్లు చేసుడు, ఫిజికల్ ఫిట్నెస్ కోసం చేసుడు, ఇది ఏమైపోతుంది అని అంటే ఒక ఇది సంథింగ్ డిఫరెంట్ కొంచెం చేస్తుంది. ఇది ఇంటర్నల్ ఇది ఎట్లుంటుంది అని అంటే ఫ్రెండ్స్, నువ్వు ఇప్పుడు ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే మేబీ నేను కొంచెం మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోని కాదు, సో ఈ జెనెటిక్ డైవర్సిటీ ఏదైతే ఉంటుందో డిఫరెంట్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఏవైతే ఉంటాయో ఇవి ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకిన్స్ అంట. ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకిన్స్ని రిలీజ్ చేస్తాయట. ఇది రిలీజ్ చేసినప్పుడు నీ ఇమ్యూన్ సిస్టమ్ని బట్టి, నీ జెనెటిక్ వేరియబిలిటీని బట్టి నీ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రక్రియ ఉండొచ్చు అని చెప్పి మన వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇది నేను మాట్లాడతలేను, వచ్చిన కథనాలే తీసుకొని మాట్లాడుతున్నా. అయితే ఈ సైటోకిన్ స్టామ్ ఏదైతే ఉంటుందో ఇది లాంగ్ లాస్టింగ్ డ్యామేజ్ ఎస్పెషలీ మన బ్లడ్ వెజల్స్కి ఇంకా హార్ట్కి ఎక్కువ చేస్తుందట. అయితే ఇప్పుడు నేను చెప్పినా కదా ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉండాలంటే జ్వరంలో ఉన్నప్పుడే లైట్గా మనం వాకింగ్లు చేసుడు, పెద్ద పెద్ద వెయిట్లు ఎత్తుడు, లేదా జ్వరం ఈ వీక్నెస్ ఇది ఉంది కదా బాయ్, ఇప్పుడు దీన్ని ఏమంటారు కోవిడ్ కాగానే మనం జిమ్లలో పోయి దన్ బిల్లలు వేసి రప్ప కొట్టుడు, ఫిజికల్గా ఫిట్ అయిపోయాడు, పోయిన కండలన్నీ మళ్ళీ 2 రోజులలో డెవలప్ కావాలంటే నీ టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి. నీ హై ఫిజికల్ యాక్టివిటీ వల్ల నీ రిస్కీ అవుతుంది, టిష్యూ హీలింగ్ కాకుండా నీ టిష్యూలు పగిలిపోతాయి, వల్నరబుల్ అవుతాయి. సో ఇట్లా కూడా కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అని చెప్పి చెప్తారు. అయితే ఈ ప్రిడిక్టింగ్ ఈ ఇండివిజువల్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా ప్రిడిక్ట్ చేస్తాం? చేసిన శాంపుల్ సైజ్కి ఆర్ మనకు దొరికిన ఛాలెంజెస్కి ఆర్ ఉన్న సొల్యూషన్స్కి దీన్ని మనం ఎట్లా చేయగలుగుతాం అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకే EUA అని అంటారు, అంటే ఎమర్జెన్సీ ఆథరైజేషన్ కిందికి దాన్ని మనం యూసేజ్ ఆథరైజేషన్ కిందికి అప్రూవల్ ఇస్తాం. ఇప్పుడు గవర్నమెంట్స్ ఇంకా మీడియా దీన్ని ఓవర్ సింప్లిఫై చేసి సెన్సేషన్స్ కోసం వ్యాక్సిన్ డిబేట్స్ పెట్టి ఇలా మాట్లాడతానంటే సైన్స్ ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్, దాని మీద మాట్లాడడం అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్లు కూడా దీని మీద పెద్దగా మాట్లాడలేరు. ఈ బాడీకి ఇది ఇట్లా ఎందుకు బిహేవ్ చేసింది, ఈ బాడీకి ఇట్లా ఎందుకు బిహేవ్ చేయలేదు అని అంటే డాక్టర్లు కూడా ఆ తర్వాత టాబ్లెట్స్ మారుస్తారు. సో ఆల్ ఆఫ్ ది సడన్ నువ్వు వచ్చి మాట్లాడతా అంటే ఎట్లా? ఈ లార్జ్ క్లినికల్ ట్రయల్స్ చేసి మనుషులు చచ్చిపోయేదాకా చూసి అప్పుడేమో మనుషులు చచ్చిపోతున్నారు, మోడీ ప్రభుత్వం ఏం పట్టించుకుంది అని అన్నారు. మనుషులు చచ్చిపోకుండా ఎమర్జెన్సీ యూసేజ్ ఆథరైజేషన్ ఇప్పించి ట్రయల్ చేస్తే సైడ్ ఎఫెక్ట్లు వచ్చి అలా చచ్చిపోతున్నారు అని చెప్పి మళ్ళీ పాండమిక్ వచ్చి పుట్టాల లెక్క రాలిపోతే మాత్రం అది కాంగ్రెస్కి యాక్సెప్టెడ్. అగర్ ఇవాళ మోదీ ప్రభుత్వం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండుంటే ఇవాళ కోవిడ్ టైంలో ఏమైతుండే ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఆలోచించుర్రి. అయితే నేనేమంటా అంటే నేను సిద్ధరామయ్య గారికి ఒక క్వశ్చన్ ఇస్తున్నా. ఫస్ట్ మనకు వ్యాక్సిన్ వచ్చే కంటే ముందు ఫస్ట్ వేవ్లా మలేరియన్ డ్రగ్ ఏదైతే ఉండే చూడు, హైడ్రాక్సీక్లోరోక్వినైన్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హైడ్రాక్సీక్లోరోక్వినైన్ వ్యాక్సిన్ మనం వాడొచ్చు, ఇది కొంచెమో గొప్పనో కోవిడ్కి పనిచేస్తుంది అని చెప్పి మన వైద్య నిపుణులు చెప్పారు. కాకపోతే నేనే దీనికి పర్సనల్ లైవ్ ఎగ్జాంపుల్. హైడ్రాక్సీక్లోరోక్వినైన్కి నాకు ఫస్ట్ వేవ్లో కోవిడ్ వచ్చినప్పుడు హైడ్రాక్సీక్లోరోక్వినైన్ వాడు, కాకపోతే నీకు పాల్పిటేషన్స్ ఏమో వస్తాయి చెస్ట్లా, అది వస్తే ఇమీడియట్గా చెప్పు, అది మానిటర్ చేస్తుండు అని చెప్పి చెప్పిండ్రు. ఇది ఆబ్వియస్గా ఏమన్నా డయాబెటిక్ కండిషన్స్, బీపీ, ఏమన్నా ప్రీ హెల్త్ కండిషన్స్ ముందటి నుంచే ఉంటే ఇంక ఇది కొంచెం జర ఎఫెక్ట్ ఇంకెక్కువ ఇస్తుంది. సో నువ్వు పాల్పిటేషన్స్ చూస్తుండు, వ్యాక్సిన్ ఏం లేదు, సో మ్యాక్సిమం ఇది మనం దీన్ని మించిన సొల్యూషన్ లేదు అని చెప్పి చెప్పారు. మళ్ళీ అప్పుడు హైడ్రాక్సీక్లోరోక్వినైన్ ఎందుకు బ్యాన్ చేయలే మనం?
మలేరియాకి అప్పుడు కూడా మనం ఎందుకు ఇచ్చినాం? ఇది సిద్ధరామయ్య గారు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? మళ్ళీ ఈ క్లినికల్ ట్రయల్స్ పీక్ కట్టడానికి చేసిరా? మళ్ళీ ఇది క్లినికల్ ట్రయల్స్ ప్రూవ్ చేసుకునే మార్కెట్లోకి వచ్చిందిగా. మళ్ళీ అప్పుడు కూడా డాక్టర్లను అప్రమత్తంగా ఉండాలా, నీకేమన్నా అనిపిస్తే నాకు ఇమీడియట్గా ఫోన్ చేయి, అప్రమత్తంగా ఉండు, నియంత్రణ పెట్టుకో, ఎందుకు చెప్పిరు? మళ్ళీ కట్టడానికి చెప్పిరా? దీని మీద కాంగ్రెస్ ఏమన్నా ఆన్సర్ చెప్తుందా? ఇప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ సిద్ధరామయ్య ఎట్లున్నదని అంటే, మానవ మనుగడకు కరెక్ట్గా చెప్పాలనంటే, మానవ శైలికి ఎట్లున్నదనంటే, ఇక నిజంగా చెప్పాలా, సైంటిఫిక్ హ్యూమిలిటీ మజాక్ తీసి పడేసారు సైన్స్ని ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఈ కాంగ్రెసే పెద్ద వైరస్ భారతదేశానికి. నిజంగా చెప్తే ప్రతి సెంచరీకి ఒకసారి వైరస్ వస్తుందేమో, మన దగ్గర ప్రతి 5 సంవత్సరాలకి వైరస్ వస్తుందేమో అని చెప్పి మనం భారతీయ జనతా పార్టీ ఈవీఎంలో నొక్కి వ్యాక్సిన్ వేసుకొని వస్తున్నాం. కరెక్టా కదా? మనకిడ వ్యాక్సిన్ ఏంది తెలుసా? ఓటింగ్ మెషిన్. అక్కడ కమలం పువ్వు ఒత్తి రావాలా, లేకపోతే భారత్ని ప్రేమించే ఏదైతే పార్టీ ఉంటుందో అది ఒత్తి రావాలా, లేకపోతే వీళ్ళు సంకనాగిపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఆనాడు మాట్లాడు చాతగాలే, మళ్ళీ ఎవరైనా పీక్ కట్టలు కట్టిరా? కట్టలే. కాకపోతే శివాలయ చిత్రీకరణ మాత్రం చేసిరు. ఇది మజాక్ మస్కరాపన చేసుడు కాదా దేశాన్ని? ఇది పొలిటిసైజింగ్ చేసుడు కాదా? మిస్ఇంటర్ప్రిటేషన్ కాదా? బయోమెడికల్స్ని ఏవైతే ఉంటాయో మన ఏమంటారు వైద్య నిపుణులను అవమానపరిచినట్టు కాదా? ఈ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ వల్ల దేశం ఎంత నష్టపోతుందో చూడు ఫ్రెండ్స్. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా ఫ్రెండ్స్? ఓ నలుగురికి షేర్ చేయరి కాంగ్రెస్ ఈయన చరిత్ర ఎట్లుంటుందో. మేము ఇట్లా ఏమైనా తప్పు మాట్లాడితే ఉతుకు కూడా ఆరేయండి, బట్ బరాల్ కమెంట్ చేయండి. భారత్ మాతాకి జై.